ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, బజాజ్ ఫిన్సర్వ్ యాప్లో మన రివార్డ్స్ని ఎలా రీడీమ్ చేసుకోవాలో తెలుసుకుందాము. మనకి రివార్డ్స్ అయితే వస్తుంటాయి కదా, వాటిని ఎలా రీడీమ్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక లైక్ వేయండి. మీ లైక్ ఓ టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేయండి. అప్పుడు ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ అందరికన్నా ఫస్ట్ మీకు వస్తాయి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, బజాజ్ ఫిన్సర్వ్ యాప్లో మనకు వచ్చిన రివార్డ్స్ని ఎలా రీడీమ్ చేసుకోవాలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. మొదటిగా బజాజ్ ఫిన్సర్వ్ యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్తో లాగిన్ అయితే పోతాము. తర్వాత ఇక్కడ మనకి నచ్చిన సర్వీసో లేకపోతే ప్రోడక్టో మనమైతే సెలెక్ట్ చేసుకుంటాము. తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఒక ఆప్షన్ అయితే చూపిస్తుంది, అంటే రీడీమ్ పాయింట్స్ అని చెప్పి మీరు దాని మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీకున్న రివార్డ్ పాయింట్స్లో ఎన్ని పాయింట్స్ని మీరు రీడీమ్ చేయాలనుకున్నారో ఆ పాయింట్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మొత్తాన్ని రీడీమ్ చేయాలంటే మొత్తం కూడా రీడీమ్ చేసుకోవచ్చు. వన్స్ ఆ రీడీమ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసిన తర్వాత అంటే పాయింట్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఒక పాస్వర్డ్ అయితే పంపిస్తారు, అంటే బజాజ్ ఫిన్సర్వ్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తామనుకోండి, ఆ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఈ విధంగా మనకి రివార్డ్స్ అయితే వస్తుంటాయి. ఇలా వచ్చిన రివార్డ్స్ని మనమైతే బజాజ్ ఫిన్సర్వ్ యాప్ నుండి అయితే మనమైతే రీడీమ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా యాప్ని ఇన్స్టాల్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను, అంతేకాకుండా ప్లే స్టోర్ కూడా మీరు అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం ఏంటంటే బజాజ్ ఫిన్సర్వ్లో ఉన్న పాయింట్స్ని అంటే రివార్డ్స్ని మనం అయితే రీడీమ్ చేసుకోవచ్చు. సో ఇంతేనండి ఈ వీడియోకి. ఇది ఇప్పుడే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరికైతే డౌట్స్ ఉన్నాయో, కొంతమంది పాయింట్స్ అయితే వస్తూ ఉంటాయి, వేస్ట్ అయితే అయిపోతాయి, యూస్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి వీడియోని. ఇంకా లైక్ చేయకపోతే ఒక లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.